ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూలం ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభదాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి 14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు రాహువు కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా
రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగవులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహము జరక్క మీరు ఇబ్బంది పడి ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మనక్షత్రము రాసి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారు. లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా
నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యు సూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని గమనించినట్లయితే లాభంలో ఉన్నటువంటి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు మార్చి 11వ తేదీ నుండి రుజుమార్గం అంటే వక్రత్వం పోయి రుజుమార్గంగా ప్రయాణించటం ఒక రకంగా వీరికి అనుకూలమైనటువంటి సంకల్ప సిద్ధి కలగటం, చక్కటి నిర్ణయాల ద్వారా సహాయ సహకారాల ద్వారా వీరికి మంచి లాభం కలగటం, సంతాన సౌఖ్యం కలగటం, సంతానపరంగా విదేశాలలో ఎవరైనా ఉన్నట్లయితే సంతానం ద్వారా విపరీతమైనటువంటి ధనం కలిసి రావటం, అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా సత్వరమే లాభసిద్ధి కలగటం, వీరికి ఉన్నటువంటి ప్రణాళికలు కానీ సృజనాత్మక శక్తి కానీ సంకల్పం కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలితం కానీ ఇప్పుడు అనుభవంలోకి వచ్చేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి కనిపిస్తోంది. అలాగే సింహరాశి వారికి ఇంకా చెప్పుకోదగినటువంటి పరిస్థితులుగా ఉంటే శుక్రుడు అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలో ఉచ్చస్థితిని పొందటం ఈ మార్చి 2వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు 27, 28 వరకు కూడా ఉచ్చస్థితిని పొందుతున్నాడు. ఇది కూడా ఆకస్మికంగా వీరు కొన్ని విషయాల యందు అంతర్గత విషయాల యందు సొంతంగా ఆలోచనలు నిర్ణయం చేసుకోవటం, అవి జరక్క ఆలస్యం అవటం, దాని ద్వారా మనోవ్యధ వారు పడటము, అట్లాగే బంధుమిత్రాదుల్ని అకస్మాత్తుగా విందు వినోదాల నిమిత్తం కలవటము, వ్యాపార రీత్యా కూడా వీరు ఏదైనా సరే కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడటము, ప్రమోషన్స్కి ప్రయత్నం చేసి అవి వస్తాయి అనుకున్నటువంటి సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా అంటే వీరి కింద సేవ చేసే అంటే సేవకావృత్తిలో ఎవరైతే ఉంటారో వారి కింద పనిచేసే వారి ద్వారా అడ్డు తగలటమే కాకుండా వీరికి ఉన్నటువంటి కాస్త సంకల్పాన్ని వక్రీకరించి పై అధికారులకు చెప్పి వీరికి అవమాన క్షోభని కలుగజేసేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి కలుగుతోంది. అంటే శుక్రుడు ఉచ్చస్థితిని పొంది అష్టమంలో ఉండడం ద్వారా ఒక్కోసారి ఆకస్మికంగా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఇలా ఉండటం ద్వారా ఒక్కోసారి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి కలుగుతుంది వ్యాపారంలో. ఇవన్నీ కొంచెం ఆలోచించుకోవాలి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండగానే పెట్టుకోవడం కాదు, ఆయన ఎవరితో కలిశాడు, శనితో కలిసి ఉన్నాడు. అట్లాగే వీళ్ళ గ్రహస్థితి సింహరాశి వారికి ఎలా ఉంది? మార్చి 3వ తేదీన చంద్రుడు వ్యాధిపతియే కేతువుతో కలిసి గ్రహణం పడుతోంది. అంటే గ్రహణాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్న వాళ్ళల్లో సింహరాశి వాళ్ళు ప్రథములు. అధమస్తపు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. చాలా దోషప్రదం. ఆ రోజున వీరు కంపల్సరీ తగినటువంటి జపతపాదులు చేసుకోవటము, మరుసటి రోజు దానికి సంబంధించిన దానం బ్రాహ్మడికి ఇవ్వటం, అట్లాగే దానికి సంబంధించిన ఏదైనా సరే మంత్రాన్ని చదువుకోవటం,
ఆ సమయంలో గ్రహణం పట్టిన సమయంలో వీళ్ళు కూర్చొని ఆదిత్య హృదయ పారాయణ చేయటం, సూర్యాస్తమయ సమయంలో సూర్యనారాయణ యొక్క జపం చేయటం, ఇవన్నీ చేసుకోవటం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది, మనోవికల్పాలు కలగకుండా ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, అదే కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి. రవి రాస్యాధిపతి అక్కడే ఉండటం రాహుతో, బుధుడు కలిసి ఉండటం ధనలాభాధిపతి, అట్లాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కలిసి ఉండటం. 3 శుభగ్రహాలు. అంటే ఈ యొక్క సింహరాశి వారికి 3 మంచి అనుకూలమైనటువంటి గ్రహాలు. ఆరోగ్యము, ధనము, అభీష్ట స్థానం, ఫలించే స్థానం ఇచ్చేటటువంటి గ్రహము, అట్లాగే విద్యాస్థానము, ఉన్నత విద్యలు, ప్రయాణాలు, లేకపోతే గృహము, అన్నదమ్ములు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అన్యోన్యతలు, అనుకూలతలు, అభిమానము, ఆదరాభిమానాలు, ఆప్యాయతలు, ప్రేమ, కోరిక అన్నీ కలబోసినట్టు ఉండేటటువంటి గ్రహాలన్నీ రాహుతో కలిసి ఉన్నాయి. ఆల్రెడీ వీరికి రాహుకేతువుల వలన సర్పదోషం నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తక్షక కాల సర్పయోగ దోషం నడుస్తోంది వీళ్ళకి. ఇది మహాయాతలను గురి చేస్తుంది, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. మార్చి 14న సూర్యభగవానుడు శనితో కలుస్తాడు 8వ స్థానంలో. ఇది ఇంకా హాస్పిటలైజేషన్స్, కొంతమందికి అయితే కనుక ఉదరపూరితంగా కావచ్చు, లేకపోతే జీర్ణక్రియ సమస్యలు కావచ్చు, ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్య వీరిని ఆపరేషన్స్ దాకా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అంటే జన్మజాతకంలో లగ్నం నుంచి ఏదైనా పాప మహర్దశలు, అంతర్దశలు, విదశలు జరిగితే అవి ఇక్కడ కనిపిస్తే అవి మాత్రమే జరుగుతాయి. అట్లానే అందరికీ జరగవు. కొంతమందికి తండ్రి గారి యొక్క ఆరోగ్యము వీరికి ఒక విషమంగా తయారవుతుంది, ఆర్థికంగా పూర్తిగా నష్టపోయే పరిస్థితి, వ్యాపారంలో సరైన ఆలోచనలు ప్రదర్శించలేరు, అయిన వాళ్ళతో, ఫ్రెండ్స్తో, మిత్రులతో కలిసి ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఏదైనా పెళ్లి కార్యక్రమంలో కలుస్తారు, కానీ ఆలోచన ఎక్కడో ఉంటుంది, శరీరం ఎక్కడే ఉంటుంది. శరీరం లోపల ఎన్నో చెప్పుకోలేని బాధలు, అవతల వాళ్ళ నుంచి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవటము. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి భార్యాభర్తల సంబంధం ఒక రకంగా చాలా కష్టసాధ్యంగా నడుస్తూ ఉంటుంది. కొంతమందికి అసలు ఏం మాట్లాడకుండానే భగ్గుమనే పరిస్థితి వస్తుంది. వీరు మాట్లాడితే చాలు సమస్య వక్రంగా పోవటము, అవతల వ్యక్తి, భార్యాభర్తలు ఎవరైనా సరే. ఎందుకంటే ఇద్దరికీ సరైనటువంటి అనుకూలమైనటువంటి దశలు, అంతర్దశలు జరగవు కదండి. వాళ్ళకి బాగుండొచ్చు, వీళ్ళకి బాగోకపోవచ్చు. ఇక్కడ గ్రహాల యొక్క సమ్మేళనం, చతుర్గ్రహ కూటమి రాహుతో కలవటం ద్వారా పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. కుటుంబంలో కలహాలు, ఏది మాట్లాడినా తప్పు పట్టుకోవటం, అది పెద్దన్న కావచ్చు, కుటుంబీకులు, బంధువులు కావచ్చు, భార్య తరపు బంధువులు, భర్త తరపు బంధువులు కావచ్చు, మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, మరదళ్ళు కావచ్చు. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యం, వ్యాపారంలో భాగస్వాముల మధ్య విపరీతమైనటువంటి మానసికంగా మాటల యుద్ధంతో గారడి, దాడి 2 జరుగుతాయి. ఎందుకంటే కుజగ్రహం కలిసి ఉంది కదండి అక్కడ. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో అయితే కనుక చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి లోటుపాట్లు కనిపిస్తాయి. అట్లాగే విద్యార్థులకి పూర్తిగా విద్య మీద కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడట్లా. వారికి విద్య మీద ఆసక్తి తగ్గటం, లేనిపోని వ్యసనాల వైపు వెళ్ళే పరిస్థితులు కలగటం, లేకపోతే విద్యకని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రయాణం వేరే చోటుకు వెళ్ళటం, ఏదో కొత్తదనాన్ని చూడాలి, సంఘంలో నాకు తెలియని విషయాలను ఎన్నో తెలుసుకోవాలని చెప్పి పిచ్చితనంతో వెళ్ళేటట్టుగా చేస్తారు ఈ కుజరాహు. ఆల్రెడీ అష్టమశని ప్రభావం. సాధ్యమైనంత వరకు అష్టమశని అంటే మృత్యువుని మన దగ్గర దాకా తీసుకొచ్చి పక్కకి నెడుతుంది. ఏది? వీరికి పూర్వజన్మ సుకృతం ఉంటే కర్మ ఫలితం కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏదైనా అనుకూలిస్తే, దైవ కర్మలు, హోమాలు, పూజలు, ఏదైనా దైవ ప్రదక్షిణాలు, బ్రాహ్మణి గౌరవించడం, తల్లిదండ్రులు గౌరవించడం చేసుంటే అష్టమశని దోషం కొంతవరకు వీరిని పక్కకి నెట్టేస్తుంది, దోషాలు కలగకుండా. లేకపోతే వచ్చి వాటేసుకుంటుంది. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ప్రమాదపు అంచుల దాకా వెళ్ళిపోతారు. విపరీతమైనటువంటి అవమానాలను చూస్తారు. భార్యతో విపరీతమైనటువంటి శంక,
భార్యాభర్తల మధ్య, ఒక భార్య కాదండి, భార్యాభర్తల మధ్య అవసరం లేని ఎడబాట్లు. ఒక్కోసారి భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు వ్యాపారమో ఉద్యోగమో చేస్తూ ఉంటారు. వారి ధనాన్ని వీరు అపహరించటమో లేకపోతే వేరే చోట దాన్ని నష్టపోవటమో తెలియకుండా ఎవరికో ఒకరికి ఇవ్వటమో, వీటి ద్వారా కుటుంబంలో భగ్గుమంటే విద్వేషాలు. ఇవన్నీ అష్టమ శనిగ్రహ దోషాలు. అందుకనే హనుమంతుడిని పట్టుకొని వేలాడాలి మీరు, తప్పదు. ఆయన హనుమాన్ హనుమాన్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనుకుంటూ రాముల వారి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ హనుమంతుడి వారిని మీ చుట్టూ ఆయన ప్రదక్షిణ చేసేలా చూసుకోవాలి. రాముల వారిని ఎవరైతే తరుస్తారో హనుమంతుడి వారు మన చుట్టూ తిరుగుతాడట. భక్తి పారవస్యం కదా అయింది, తెలియదు, మనం మనుషులుగా భావించడు. రాముల వారు మనలో ఉన్నాడు అనుకుంటాడు, అంతే. మీరు ఆ పని చేయండి. అదే ఫ్యామిలీస్ విడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఈ సింహరాశి వారికి. ఎందుకంటే సప్తమంలో చతుర్గ్రహ కూటంలో ఆటలాడించేది ఎవరై అంటే కుజరాహులండి. అసలు సమస్య లేని వాళ్ళకు కూడా భగ్గుమనిపిస్తుంది వ్యవహారం. కోర్టు కేసులు, విపరీతమైనటువంటి కోర్టు కేసులు, భూ వివాదాలు, వీళ్ళ భూముల్ని ఎవరో కబ్జా చేయటం, లేదా వీళ్ళని బెదిరించటం, వీళ్ళకు ఉన్నటువంటి గృహం ఏదైనా నిర్మాణం చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వీళ్ళని బెదిరించటం, వాళ్ళకి డబ్బు దారపోయటం, డబ్బు నష్టం జరగటం, మీ మీద అవసరం లేనటువంటి మా స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారని మీ మీద కేసులు వేయటం, దాని ద్వారా ధనాన్ని నష్టపోవటం, మీకు మనశ్శాంతి లేకపోవటం. అట్లాగే ఏదైనా భూమి కొందామని చెప్పి వెళ్తే అక్కడ మోసాలు జరగటం, డబ్బులు తీసుకొని కూడా మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పి నలుగురి చేత మిమ్మల్ని కొట్టించటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే భాగస్వాముల మధ్య అయితే కనుక పరిపూర్ణ విరోధత్వము, ఆర్థిక లావాదేవీల్లో పరిపూర్ణంగా మీ మధ్య లేనిపోని తగవులు కలగటము, మీ మధ్య కర్మ వారధి అయినటువంటి సిస్టమ్స్ అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి. ఒకప్పుడు బాగున్నాం కదండి అంటే ఇప్పుడు గ్రహస్థితి బాగాలేదు, తప్పదు. కుజరాహుకేతువుల యొక్క ప్రమాద గంటికలు ఇవన్నీ కూడా. అట్లాగే మీ యొక్క జన్మరాశిలో పూర్వఫల్గుని నక్షత్రంలో ముఖ్యంగా చంద్రకేతువులు కలిసి పాక్షిక చంద్రగ్రహణం, ఇది మహాదోషప్రదమైనటువంటిది. ఎప్పుడైనా సరే మనకి దోషాలు కలిగినప్పుడు దానికి తగినటువంటి జపతపాదులు, హోమాదులు, దానాదులు, ప్రదక్షిణాలు, పూజలు, అభిషేకాలు చేసుకోకపోతే అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. అటు దశలు, అంతర్దశలు, ఇది జన్మజాతకము, గోచారము, గ్రహణాలు, ఏంటంటే ఇదంతా కూడా అల్లాడిస్తే తప్పదు. అనుభవించడానికే మనం పుట్టాం, కర్మలను అనుభవిస్తూనే బతకాలి. అందుకనే తప్పనిసరిగా భార్యాభర్తల అన్యోన్యత గురించి కానీ, విద్యార్థులు విద్యాభ్యాసంలో ఆటంకాలు విఘ్నాలు లేకుండా, అట్లాగే కొంతమందికి సింహరాశి వారికి తల్లి యొక్క అనారోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా, ప్రయాణాలలో విపరీతమైనటువంటి ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాద సూచికలు మీకు కలగకుండా, ఆర్థిక ధన నష్టాలు వ్యాపారాదుల్లో కానీ, భార్యాభర్తల మధ్య సంబంధ దోషాలు, లాయర్లకు డబ్బు తగలేయటం, లేదా ఫ్రెండ్స్ మోసం చేయటం, ఇలాంటివి జరగకుండా, అట్లాగే ఆరోగ్యం క్షీణింపబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యపరంగా మీకు ధన నష్టం కలుగుతుంది. వారికి ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కొంతమందికి, ఈ సింహరాశి వారికి. హాస్పిటల్స్కి వెళ్ళి ఊరినే ఖర్చు పెట్టడం, అనుకున్న ప్రతి కార్యక్రమం, లేకపోతే ఏదైనా ఒక వస్తువో, ఒక వాహనమో, ఒక బంగారమో, ఒక వెండో అమ్మేటప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని తీసుకెళ్ళి తస్కరించడం, అది ఎక్కడ పెట్టారో మీకు కనపడకపోవటం, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటివి కనపడకుండా పోవటం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి సింహరాశి వారికి. అసలు అర్థం కాదు, వాళ్ళకి ముచ్చెమటలు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సంతానం కోసం కోర్టు గొడవలు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎవరైతే భార్యాభర్తల మధ్య, వ్యాపారస్తుల మధ్య సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే అనుకున్న పనులు జరగట్లేదో, ఆరోగ్యం బాగోట్లేదో, ఇందాక చెప్పినట్లుగా ఆదిత్య హృదయం చదవండి. అట్లాగే ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని నిత్యము ఆరాధన భార్యాభర్తలు చేసుకోండి. సంతానం లేనటువంటి వాళ్ళు కానీ, సంతానాన్ని ధరించి ఇంకా కొన్ని నెలలు మోస్తున్నటువంటి వాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకండి. ఆల్రెడీ ఎన్నో సమస్యలు ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడైనా కాపాడుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి గురు యొక్క బలం ఎంత ఉన్నప్పటికీ మిగతా గ్రహస్థితి బాలేదు. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా ఇబ్బందులు పడితే జాబ్స్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా ఇట్లా ఉన్నట్లయితే శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి ఇలాంటి వాళ్ళ శ్రేయస్సు కోసము కొన్ని పూజలు మీకు ఆల్రెడీ మొదట్లో తెలియచేసినట్లుగా ఈ 33 రోజులు నేను చేసి పెడతాను. మార్చి 18వ తేదీన
ప్రత్యేకించి సుబ్రహ్మణ్య పాశుపత హోమం సంతానం గురించి కావచ్చు, ఇందాక చెప్పిన దోషాలన్నీ పోవటానికి ఆయన అనుగ్రహమే మనకి శ్రీరామ రక్ష. కాలసర్పయోగ దోషం జూలై వరకు నడుస్తుంది. కాబట్టి అవకాశము అభీష్టము ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి. జాతకాల్లో ఏదైనా విపరీతమైనటువంటి దోషాలున్నా కూడా మీకు ఈ సమస్యలన్నీ కలుగుతాయి. కాబట్టి జాతకరీత్యా ఏదైనా వివాహ సమస్యలు కానీ లేకపోతే సంతాన సమస్యలు ఉన్నా తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. దానికి తగ్గట్టుగా మీరు పరిష్కారాలు ఆచరిస్తూ చేస్తూ ధైర్యంగా ఉండటానికి నా వంతుగా నా యొక్క జ్ఞానాన్ని ప్రదర్శితం చేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగేటటువంటి అనుగ్రహాన్ని ఈ 33 రోజులైతే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా మీకు విశేషమైనటువంటి ఆ యొక్క భస్మ ప్రసాదము కంకణ ప్రసాదము మీ దగ్గరికి చేరతాయి. కాబట్టి చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి. నేనే ప్రత్యేకించి వారి గోత్రనామాలు చెప్తూ నిత్యము ఆరాధన చేసేటటువంటి అవకాశాన్ని నేనే తీసుకున్నాను. ఓం శరవణ భవాయ నమః.